నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం విలేజ్ స్టైల్ చేపల పులుసు అయితే తయారు చేయబోతున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బాగా మిక్స్ చేయండి. ముందుగా చేపని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టండి. ఇందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఈ ఆనియన్ అనేవి ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా ప్యూరీ వేసి బాగా ఫ్రై చేయండి. ఫైనల్గా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగానే నేనైతే చింతపండుని నానబెట్టుకొని ప్యూరీ అయితే తీసుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలాగా కలపండి. కలిపిన తర్వాత మనం ఇందాడ చేప ముక్కలు వేసిన గిన్నెలో ఇంకా గ్రేవీ ఉంటే ఆ గ్రేవీలో కొంచెం వాటర్ వేసి అది కూడా వేసేసి కొంచెం ఉడకనివ్వండి. తర్వాత ఇప్పుడు ఫైనల్గా చింతపండు పులుసు అయితే వేసుకొని ఇంకా బాగా ఉడకనివ్వండి. ఇందులో ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దానికల్లా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేయండి. ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా చేపల పులుసుకి దిష్టి కూడా తీసేసి